హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిపే రాజేష్ బ్లాగ్. నేను మీ రాజేష్. ఈరోజు మీ ముందుకి మరొక కొత్త వెహికల్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సిటియోన్ C3 ఎయిర్ క్రాస్ ఎస్యూవి. ఇది వచ్చేసి మనకి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 11 లో ఉన్న సిటియోన్ షోరూమ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఒక ఎస్యూవి వేరియంట్ ఫ్రెండ్స్. ఇందులో కూడా మనకి డ్యూయల్ టోన్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్రంట్ లో చూసుకున్నట్టయితే మనకి డిఆర్ఎల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో మనకి హెడ్ లైట్స్ వచ్చేసి హెలోజన్ బల్బ్స్ అయితే ఇచ్చారు. కింద ఫాగ్ ల్యాంప్స్ కూడా హెలోజన్ బల్బ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫాగ్ ల్యాంప్స్ అనేది చాలా చిన్నగా కనిపిస్తున్నా మనకి లైటింగ్ అనేది బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ పియానో బ్లాక్ కలర్ ఫినిషింగ్ తోటి మనకి ఇచ్చారు గ్రిల్ అయితే. బానెట్ చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. కింద గ్రిల్ కూడా మనకి వైట్ కలర్ బాక్స్ షేప్ లో కనిపిస్తుంది చూడండి. కింద కూడా డ్యూయల్ టోన్ కలర్ అయితే మనకి అవైలబుల్ గా ఉంది. మనకి ఫ్రంట్ పైన కూడా ఒక బాక్స్ షేప్ లో మనకి డిజైన్ అయితే బాగుంది. కింద పైన కూడా గ్రిల్ మధ్యలో కూడా గ్రిల్స్ చూడడానికి మనకి ఎయిర్ వెంటిలేషన్ కి అయితే బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ముందు లోగో అయితే కనిపిస్తుంది చూడండి. మనకు ఓఆర్‌విఎమ్స్ కూడా డ్యూయల్ టోన్ కలర్‌లో అయితే ఇచ్చారు. దాంట్లోనే ఒక ఎల్ఈడీ ఇండికేటర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మన డోర్ హ్యాండిల్స్ చూసుకున్నట్టయితే అది కూడా మనకి బాడీ కలర్‌లోనే ఇచ్చారు నీట్‌గా. మనకి ఎటువంటి డిఫరెన్స్ అయితే కనిపియదు. అలాగే కింద మనకి బాడీ క్లైడింగ్‌కి ఒక వైట్ కలర్ అటాచ్‌మెంట్ అయితే ఒకటి కనిపిస్తుంది చూడండి. అది మనకి డ్యూయల్ టోన్ కలర్‌కి సింబాలిక్‌గా పెట్టారు ఫ్రెండ్స్ అది. బాడీ క్లైడింగ్ చూసుకున్నట్టయితే మనకి ఫైబర్ పార్ట్ అనేది అయితే కనిపిస్తుంది బ్లాక్ కలర్‌లో చూడండి. అది చాలా బాగుంది. అలాగే ఇక్కడ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్టయితే 45 లీటర్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ మనకి. పైన మనకి రూఫ్ రైల్ కూడా డ్యూయల్ టోన్ కలర్‌లో అయితే ఇచ్చారు. బాడీ కూడా మనకి డ్యూయల్ టోన్ కలర్‌తో కనిపియడంతోటి అదైతే చాలా లుక్‌గా కనిపిస్తుంది మనకి. అలాగే మనం టైర్స్ విషయానికి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ R17 వీల్స్ అయితే మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. పైన మనకి టైర్ పైన కూడా బ్లాక్ కలర్ ప్లాస్టిక్ ఇచ్చారు కాబట్టి చాలా రగడ్ లుక్ అయితే కనిపిస్తుంది. చాలా హైట్‌గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది బండి. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి టెయిల్ ల్యాంప్ కూడా సేమ్ సిట్రియోన్ చిన్న వెహికల్ ఎలాగైతే ఉందో సేమ్ అదే మోడల్. బానెట్ బయటకైతే కనిపిస్తుంది. చాలా లుక్ కనిపిస్తుంది. బంపర్ కూడా మనకి డ్యూయల్ టోన్ కలర్ ఇచ్చారు. ప్లస్ రిఫ్లెక్టర్స్ కూడా మనకి ఇందులో అవైలబుల్‌గా ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి డిక్కీ పైన పియానో బ్లాక్ ఫినిషింగ్ తోటి ఒక ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. అది కూడా మనకి చూడడానికి చాలా లుక్ కనిపిస్తుంది. సిట్రియాన్ సింబల్ కింద లోగో ప్లస్ సిట్రియాన్ C3 ఎయిర్ క్రాస్ అని బ్యాడ్జింగ్ అయితే కింద కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనకొచ్చేసి రివర్స్ సెన్సార్స్ అయితే 2 ఇచ్చారు ఫ్రెండ్స్. రైట్ సైడ్‌లో ఒకటి, లెఫ్ట్ సైడ్‌లో ఒకటైతే ఇచ్చారు. దానివల్ల మనకి రివర్స్ క్యామ్‌కి బాగా పనిచేస్తుంది. పైన టెయిల్ ఇండికేటర్ కూడా ఒకటి ఇచ్చారు. పైన మనకి స్పాయిలర్ కూడా వైట్ కలర్ ఫినిషింగ్ తోటి అయితే ఇచ్చారు. అది కూడా చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది. బాడీ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ నుంచి లుక్ బాగుంది. ఇక్కడ చిన్న ఒక మిర్రర్ ఇచ్చారు చూడండి. అలాగే మనకి డోర్స్ కూడా మంచి స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఫ్రంట్‌లో ఇప్పుడు కూర్చొనైతే చూద్దాం మనం. నాకైతే ఫ్రంట్‌లో కూర్చున్నప్పుడు చాలా కంఫర్ట్‌గా అనిపించింది. మనకి సీట్ అడ్జస్ట్‌మెంట్ బాగుంది. మనకి బ్యాక్ సైడ్ అనుకోవడం కూడా చాలా బాగా అనిపిస్తుంది. మన డోర్ చూసుకున్నట్టయితే హ్యాండిల్స్ క్రోమ్ ఫినిషింగ్. మన హార్మ్ రెస్ట్ వచ్చేసి క్లాత్ తోటి ఫినిషింగ్ అయితే ఇచ్చారు. కింద మనకి బాటిల్ హోల్డర్, ఫైల్ హోల్డర్ దాంట్లో స్పీకర్ కూడా మనకి అవైలబుల్‌గా ఉంది. మనకి విండో బటన్ కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయి. సైడ్ మిర్రర్స్ మనం ఓపెన్ చేసుకోవడానికి ఆటోమేటిక్ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే లైట్ అడ్జస్ట్‌మెంట్. మనకు సేమ్ దాంట్లో వచ్చినట్టే మనకి సిట్రియోన్ 5 సీటర్‌లో వచ్చినట్టే దీంట్లో కూడా ఏసీ వెంట్స్ బాగున్నాయి. మన ఇండికేటర్స్ వేసుకోవడానికి, లైట్ అడ్జస్ట్‌మెంట్ చేసుకోవడానికి ఇక్కడ రాడ్ ఒకటి ఇచ్చారు. అలాగే ఇప్పుడు మనం స్టీరింగ్ చూసుకున్నట్టయితే ఇందులో ఓన్లీ టిల్ట్ అడ్జస్ట్‌మెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్. టెలిస్కోపిక్ అవైలబుల్‌గా అయితే లేదు ఫ్రెండ్స్. స్టీరింగ్ పైన మనకి వాల్యూమ్ కంట్రోల్స్ ప్లస్ క్లస్టర్ కంట్రోల్స్ కూడా రైట్ సైడ్‌లో అయితే ఇచ్చారు. చాలా కంఫర్ట్‌గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. స్క్రీన్ చూసుకున్నట్టయితే 26 సెంటీమీటర్ స్క్రీన్ అయితే మనకి అవైలబుల్‌గా ఉంది. స్క్రీన్ చుట్టూ పియానో బ్లాక్ ఫినిషింగ్. అలాగే సేమ్ ఏసీ వెంట్స్ కూడా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఏసీ కంట్రోల్స్ అయితే కింద ఇచ్చారు రౌండ్ షేప్‌లో. అలాగే మనకి కింద పార్కింగ్ ఇండికేటర్ కూడా ఒకటైతే ఇచ్చారు. కింద పవర్ సాకెట్స్ ఇచ్చారు. రైట్ సైడ్‌లో కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. గ్లో బాక్స్ చూసుకున్నట్టయితే మనకి ఇనఫ్ ప్లేస్ అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి కంఫర్ట్‌గా అన్ని పెట్టుకోవచ్చు దీంట్లో అయితే మనం. మనకి అన్ని ఫైల్స్ అయితే దీంట్లో ఈజీగా పెట్టుకోవచ్చు. అలాగే డాష్‌బోర్డ్‌లో చూసుకున్నట్టయితే ఒక సిల్వర్ క్రోమ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. 3 టోన్ కలర్‌లో అయితే మనకి కనిపిస్తుంది. కింద వైట్, మధ్యలో గ్రే, పైన బ్లాక్ కలర్ తోటైతే కనిపిస్తుంది చూడండి. చాలా లుక్ అయితే ఉంది. ఇక్కడ డే అండ్ నైట్ ఐఆర్‌వీఎం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. నార్మల్ ఆటోమేటిక్‌ది. ఒక రూఫ్ లైట్ అయితే ఇచ్చారు. రైట్ సైడ్ చూసుకుంటే మనకి వానిటీ మిర్రర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ దీంట్లో మనకి. లెఫ్ట్ సైడ్‌లో అయితే మనకు ఒక వానిటీ మిర్రర్ అయితే ఇచ్చారు. మనకు వానిటీ మిర్రర్ పక్కన ఎటువంటి లైట్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే 6 స్పీడ్ గేర్ బాక్స్ తోటైతే మనకిచ్చారు. ఒకటి రివర్స్ మనకి ఫ్రంట్‌లోనే ఫస్ట్ గేర్ పక్కన అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి 2 కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు.
ఇక్కడ మొబైల్ పెట్టుకోవడానికి కూడా ఒక ప్లేస్ అయితే ఉంది. కింద ఒక బాక్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ మనకి. అలాగే హ్యాండ్ బ్రేక్ కింద కూడా చిన్న బాక్స్ అయితే కనిపిస్తుంది చూడండి. ఇక వచ్చేసి మనకి హ్యాండ్ బ్రేక్ ఫ్రెండ్స్. మనకి ఈ వెహికల్‌లో ఏంటంటే డ్రైవర్ సీట్‌కి హార్మ్ రెస్ట్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు. ఇదైతే కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటుంది. డ్రైవింగ్ చేసినప్పుడు మనం గేర్ షిఫ్ట్ చేసినప్పుడు అయితే కంఫర్ట్‌గా కనిపిస్తుంది. ఇక సీట్ చూసుకున్నట్టయితే ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ డోర్ కూడా మనకి సేమ్ క్లాత్ ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది చూడండి. మధ్యలో పియానో బ్లాక్ కలర్. అలాగే బాటిల్ హోల్డర్, ఫైల్ హోల్డర్ అయితే ఇచ్చారు. ఇక ఫ్రంట్‌లో చూసుకున్నట్టయితే లుక్ అయితే ఇలా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనకి. ఇదొకటి క్లస్టర్ మీటర్ అయితే మనకి చూపించలేకపోయాను మీకు క్లారిటీగా ఆన్ చేసి. ఓవరాల్‌గా ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఏసీ వెంట్స్ గాని, డోర్స్ గాని అన్నీ డ్యూయల్ టోన్ కలర్‌లోకైతే కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడొచ్చేసి థై సపోర్ట్ కూడా మనకి కంఫర్ట్‌గా కనిపించింది ఫ్రెండ్స్. నీ రూమ్, లెగ్ రూమ్ కూడా చాలా బాగుంది. థై సపోర్ట్ అనేది మాత్రం చాలా కంఫర్ట్‌గా కనిపిస్తుంది. లాంగ్ డ్రైవ్స్‌లో మొత్తం చాలా సేఫ్టీగా, ఈజీగా, కంఫర్ట్‌గా అయితే మనం డ్రైవ్ చేయొచ్చు. మనకైతే ఏ టెన్షన్ ఉండదు. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూసినట్టయితే సెకండ్ రోలో మనకి సిట్టింగ్ కంఫర్ట్ అనేది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అలాగే మనకి నీ రూమ్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తుంది. చాలా కంఫర్టబుల్‌గా, స్పేషియస్ అయితే మనకి కార్ అయితే కనిపిస్తుంది. థై సపోర్ట్ చూడండి ఎంత కంఫర్ట్‌గా మీరు చూడొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ డోర్‌లో కూడా మనకి హ్యాండిల్ ప్లస్ సేమ్ మనకి క్లాత్ ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది. హ్యాండిల్ సిల్వర్ క్రోమ్ కలర్‌లో. అలాగే మనకిక్కడ మ్యాగజైన్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. వెనకాల కూడా మనకి ఒక రూఫ్ లైట్ అయితే కనిపిస్తుంది. మనకి హ్యాండిల్స్ కూడా 2 సైడ్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి. 3 సైడ్స్ అయితే మనకేమి అవైలబుల్‌గా లేవు. ఓన్లీ 2 సైడ్ మాత్రమే ఇచ్చారు బ్యాక్ సైడ్ రోకి. ఇదొచ్చేసి ఎస్‌యూవీ వేరియంట్ కాబట్టి మనకి బ్యాక్ సైడ్ గూడా మనకి ఏసీ వెంట్స్ అనేది ఇచ్చుంటే చాలా బాగుండేది ఫ్రెండ్స్. మనకి మామూలుగా ఎస్‌యూవీ వెహికల్స్ ఏ వెహికల్ చూసుకున్నట్టయితే కూడా మనకి పైనైతే మనకి కనిపిస్తది. అలాగే దీంట్లో అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్‌లయితే ఏమి లేవు ఫ్రెండ్స్. నార్మల్ హెడ్ రెస్ట్‌లయితే ఇచ్చారు. అది కూడా మనకి కంఫర్టబుల్‌గానే కనిపిస్తుంది. ఇక్కడ సీట్ బెల్ట్స్ హోల్డర్స్ అయితే మనకి చూసుకోవచ్చు. సీట్ బెల్ట్ మాత్రం పక్కా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కడికెళ్ళినా మనం. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ మిర్రర్స్, అడ్జస్ట్‌మెంట్ బటన్స్, ఒక కప్ హోల్డర్ ప్లస్ మనకిక్కడ 2 ఛార్జింగ్ పోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్స్. మన ఈ వైర్ గూడా మనం ముందు నుంచి తీసుకోవసరం లేదు. ఇక్కడ మనం ఈజీగా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓవరాల్‌గా బ్యాక్ సైడ్ నుంచి అయితే లుక్ అయితే ఇలా ఉంది. దీంట్లో బూట్ స్పేస్ వచ్చేసి ఫ్రెండ్స్ 444 లీటర్స్ ఫ్రెండ్స్ ఇది. చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ ఎస్‌యూవీలో కూడా మనం ఇంత బూట్ స్పేస్ అనేదైతే మనం చూడలేము. ఈ సీట్స్ అనేది మనం మొత్తం ఫోల్డ్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ కంఫర్ట్ అయితే మనకు కనిపిస్తుంది. బూట్ స్పేస్ అనేది ఇంకా చాలా పెరుగుతుంది ఫ్రెండ్స్. మనమైతే పడుకోవచ్చు కూడా. కావాలంటే చూపిస్తాను చూడండి ఇప్పుడు ఒకసారి. ఫోల్డ్ చేసి అయితే చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఎంత స్పేషియస్‌గా అయితే మీకు కనిపిస్తుందో చూడండి. ఇదైతే మనం అవసరమైతే ఒక బెడ్ యేసుకొని దీంట్లో పడుకున్నా ఎంత కంఫర్ట్‌గా కనిపిస్తుందంటే చాలా స్పేషియస్‌గా అయితే కనిపిస్తుంది. ఇందులో మనమైతే ఈ సీట్స్ అనేది మొత్తానికే రిమూవ్ చేసేయొచ్చు ఫ్రెండ్స్ ఇవి. అంత ఆప్షన్ అయితే దీంట్లో ఇచ్చారు. అలాగే మనం డిక్కీ చూసుకున్నట్టయితే హైడ్రాలిక్ సిస్టమ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఆటోమేటిక్‌గా మనకైతే డిక్కీ సింపుల్‌గా పైకైతే వచ్చేస్తుంది. డిక్కీ బటన్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈజీగా మనం అయితే తీసుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ వ్యూ అయితే మనకి ఇట్లా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఓపెన్ చేస్తే. ఈ వెహికల్ మన ఎర్టిగాకి మంచి టఫ్ ఫైట్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎర్టిగాకి కంటే ఎక్కువ కంఫర్ట్‌గా అయితే మనకి ఇందులో కనిపిస్తుంది. ఇదొచ్చి మనకి 5 సీటర్‌లో ప్లస్ 7 సీటర్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది ఫ్రెండ్స్. ఇదొచ్చేసి మనకి R17 వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్‌లో వచ్చేసి డిస్క్ బ్రేక్స్, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 200 గ్రౌండ్ క్లియరెన్స్ ఫ్రెండ్స్ దీనిది. ఇక్కడ బాయ్నెట్ ఓపెన్ అయితే ఇక్కడ బటన్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. దీని ఇంజిన్ విషయానికొస్తే మనకి కంపెనీ వాళ్ళు 1199 సీసీ తోటైతే ప్రొవైడ్ చేసేసారు. 3 సిలిండర్ ఇంజిన్ ఫ్రెండ్స్ ఇదొచ్చేసి. ఇదొచ్చేసి మనకు ఓన్లీ పెట్రోల్ వర్షన్‌లో కనిపిస్తుంది. కంపెనీ వాళ్ళు 18.5 మైలేజ్ అయితే ప్రొవైడ్ చేశారు దీనికి. ఇదొచ్చి బ్రేక్ ఫ్లూయిడ్ ప్లస్ రేడియేటర్ వాటర్ ప్లస్ ఇదొచ్చి కూలెంట్ వాటర్ బాటిల్ ఫ్రెండ్స్ ఇది. అలాగే మొత్తం ఇంజిన్ పైన మనకు ఒక ప్యాడ్ అనేది అయితే ఇచ్చారు ప్రొటెక్షన్ కోసం. ఇది చూసుకున్నట్టయితే బ్యాటరీ, ఫ్యూజ్ బాక్సెస్ అయితే ఇవి ఉన్నాయి. ఇంజిన్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకైతే లోపల చూసుకుంటే చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది. చూసుకున్నట్టయితే మనకి చాలా కంఫర్ట్‌గా మనం అయితే ఏదైనా రిపేర్ వచ్చినా చేసుకోవడానికైతే అవకాశం అయితే నీట్‌గా కనిపిస్తుంది చూడండి. మొత్తం అయితే ఇదొచ్చేసి మొత్తం BS6 వర్షన్ ఫ్రెండ్స్ ఇది. ఈ వెహికల్ వచ్చేసి మనకి 11,00,000 చేంజ్ నుంచి 16,00,000 చేంజ్ వరకైతే మనకి అవైలబుల్‌గా ఉంది ఫ్రెండ్స్. షోరూమ్‌ని బట్టయితే మనకి ప్రైజెస్ అనేదైతే చేంజ్ అయితాయి. నాకైతే ఈ షోరూమ్‌లో ఇచ్చిన ప్రైస్ లిస్ట్ అయితే నేను స్క్రీన్ మీద మీకు చూపిస్తాను చూడండి. ఇందులో అయితే మనకి 12,00,000 చేంజ్ నుంచి అయితే మనకు కనిపిస్తుంది చూడండి.
ఈ షోరూమ్ వాళ్ళ నెంబర్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగొచ్చు. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.